చదువుకున్నాం కదండి. అయితే 84వ కీర్తన ఎవరు రచించారండి? దానికి పైన ఉంటుంది కదా, కీర్తనకి పైన కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనను రచించి ఉన్నారనమాట. ఏంటి అసలు దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే, కోరాహు కుమారులు ఈ కీర్తన దేవుని యొక్క మందిరం గూర్చి, ఆయన సన్నిధిని గూర్చి, ఆయన యొక్క ఆవరణం గూర్చి ఉన్నటువంటి ఒక దాంట్లో ఉన్న ప్రశస్తతను, ఆ యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క కీర్తనలో వివరించారు. అయితే వారు ఉన్న ఆ సమయంలో పరిపూర్ణమైన మందిరాలు ఆ సమయంలో లేవు. అయినప్పటికీ కూడా వారికి దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అంటే ఆ సమయంలో ప్రత్యక్ష గుడారాలు మాత్రం ఉండేవి కదా, ఒక పరిపూర్ణమైనటువంటి మందిరం అనేది అక్కడ ఆ సమయంలో లేదనమాట. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచే వారు సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అలాగే నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నా దేవుని మందిరము ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని యొక్క ఆవరణం అన్నా వారికి ఎంత ఆసక్తి, ఆయన మందిరంలో ఉండాలని, ఆయన యొక్క ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, ఒక 10వ వచనం మనం చూసినట్లయితే లోకంలో ఎక్కడ 1000 దినములు గడిపినా అది వ్యర్థమే, కానీ దేవా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఎంత శ్రేష్టమని, ఆవరణలో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టమని వారు ఈ యొక్క అధ్యాయంలో మనకి చూపిస్తున్నారు. వారి ప్రేమను, ఈ యొక్క అధ్యాయంలో వారి దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, ఆయన సన్నిధిని, ఆయన యొక్క ఆవరణాన్ని ప్రేమించిన విధానం ఎంత గొప్పగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. అయితే నేను ఈ 10వ వచనం కొరకు ధ్యానించాలని ఆశపడుతున్నాను. అయితే ఈ యొక్క దేవుని ఆవరణం అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కోర్ట్ అని అంటాము. అదే రీతిగా హిబ్రూ భాషలో కత్సారే అంటాం. దాని యొక్క అర్థము ఏంటి అంటే, ఇక్కడ ఒక సరిహద్దు కలిగినటువంటి ప్రాంతము, లేదా చుట్టూ ఒక కంచె ఉన్నటువంటి ప్రాంతం. కత్సారే అనేటువంటి ఆ యొక్క హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే, ఒక సరిహద్దు కలిగినటువంటి ప్రాంతం, ఒక కంచె ఉన్నటువంటి ప్రాంతముగా అక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప వారి గృహాలు మనం చూసినట్లయితే పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ కొన్ని కంచె అంటే ఫెన్స్లాగా వేస్తారు కదా, వాటి చుట్టూ కూడాను. అంటే ఏంటి, వారు ప్రొటెక్షన్ కోసం, ఎవరు బయట నుంచి రాకుండా కానీ, దొంగలు కానీ వారికి హాని కలగకుండా ఉండే విధంగా ఒక పెద్ద ఫెన్స్ లాగా వాళ్ళు వేస్తారు కదండి. అదే రీతిగా మనకి ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్ లాగా అనమాట, ఒక కంచెగా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ వీరు చెప్తున్నారు కదా, నీ ఆవరణంలో అంటే దేవుని యొక్క ఆవరణం అంటే ఏంటి అంటే ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్, అది ఒక కంచె దేవుని బిడ్డలుగా. అయితే లోక సంబంధంగా ఉన్నటువంటి వారికి ఒక సరిహద్దులు కానీ, కంచెలు కానీ లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలుగా ఆయన ఆవరణలో ఉన్న వారికి ఒక కంచె, ఆయన కంచెలో ఉన్నట్టు, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ వాక్యంలోని. అంటే దేవుని యొక్క ఆవరణలో ఉంటే మనకి ఏం కలుగుతుంది? ఒక భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది కదండి, ఒక ధైర్యం ఉంటుంది. అదే ఒక గొప్ప గొప్ప అనుభవాలు, ప్రశాంతమైన అనుభవాలు, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. దేవుని యొక్క ఆవరణలో, దేవుని యొక్క మందిరంలో, మనం దేవుని యొక్క ఆవరణలో ఒక కంచెలో ఉన్నట్లయితే మనము దేవుని ప్రొటెక్షన్లో ఉన్నట్టే. అదే ఇక్కడ వారు చెప్తున్నారనమాట. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆవరణలో ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలని, ఆయన కంచెలో మనం అందరంగా భద్రపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే వాస్తవానికి మనం చూసినట్లయితే దేవుని యొక్క కంచెలో, లేదంటే ఆయన యొక్క ఆవరణలో మనం ఉండడానికి మనకి ఏమైనా అర్హత ఉందా అండి? లేదు కదా. దేవునికి అర్హత లేదు ఆ యొక్క కంచెలో మనం ఉండడానికి, వాస్తవానికి చెప్తే. ఎందుకు అంటే అందరము పాపులం అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి మనిషికి పాపం అడ్డొస్తుందని వాక్యం చెప్తుంది. మరి ఎటువంటి అవకాశము కూడా మనము ఆ యొక్క ఆవరణలోనికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు. మరి ఈ యొక్క కోరహు కుమారుని ఈ యొక్క ఆవరణలో గడుపుతామని అంత ధైర్యంగా వారు ఏ రీతిగా చెప్తున్నారు? మనం ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు
అయితే కీర్తనాకారుడు చక్కని ప్రార్థన చేస్తున్నారు ఒకానొక సందర్భంలో. ఎక్కడంటే కీర్తన 141 అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఆమెన్. అక్కడ ఏం చెప్తున్నారండి? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. అంటే నేను చేతులెత్తడం అనేది సాయంకాల నైవేద్యం, ఒక నైవేద్యం లాగా. అంటే నైవేద్యం అంటే లోక సంబంధంగా చూసుకుంటే లోకంలో ఉన్న విగ్రహాలకి అనేక రకాలైనటువంటి ఒక పదార్థాలు చేసి వారు తింటారని, ఆ యొక్క విగ్రహాలు తింటాయని వారు నైవేద్యంగా వారు అర్పిస్తారు. అదే రీతిగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన నైవేద్యం ఏంటి అంటే ఆయన సన్నిధిలో మనం చేతులెత్తడం అనేది నిజమైన నైవేద్యంగా మనకి వాక్యం ఇక్కడ తెలియపరచబడుతుంది. చేతులెత్తడం అంటే సహజంగా మనం చేతులు ఎప్పుడు ఎత్తుదాం? ఎవరైనా మన ముందుకు వచ్చి హ్యాండ్సప్ అన్నారనుకోండి, మనం 2 చేతులు పైకి ఎత్తేస్తాం భయంతో. అంటే అర్థం ఏంటి? నేను పూర్తిగా లొంగిపోయాను, ఇంకా నా చేతుల్లో ఏం లేదు, పూర్తిగా అంటే కంప్లీట్గా నేను సరెండర్ అయిపోయాను అని చెప్పడం అన్నమాట. అంటే మనం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నైవేద్యంతో నా సన్నిధికి రండి అని చెప్తున్నప్పుడు ఆయన యొక్క ఆవరణలో చేతులెత్తే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో మనము కంప్లీట్గా, అంటే ప్రతి విషయంలో మన ప్రవర్తన, మన నడవడిక, మాట, చూపు, మొత్తం మన యొక్క కంప్లీట్ పరిపూర్ణ జీవితం, మన ఆత్మీయ జీవితం మొత్తం అంతా కూడా ఆయన చేతుల్లో పెట్టేయడం, కంప్లీట్గా దేవాది దేవునికి ఆయనకి మనము సరెండర్ అయిపోవడం అనేది మన యొక్క నైవేద్యాన్ని తీసుకెళ్ళి పట్టుకుని చూడరు కదా, అక్కడ అర్పిస్తారు. వారి యొక్క నమ్మకం దేవతలు తింటారనేసి వారి నమ్మకాన్ని బట్టి నైవేద్యాన్ని అక్కడ పెడతారు, అర్పిస్తారు. అలాగే మనం కూడా మన చేతులెత్తి మన పరిపూర్ణంగా కంప్లీట్గా మన జీవితాన్ని ఆయనకి అర్పించేసినప్పుడు ఆయన ఏం చేస్తారో ఒకసారి మనం కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. చాలు. ఆయన ఏం చేస్తానని చెప్తున్నారు ఇక్కడ? ఏర్పరచుకొని చేర్చుకుంటాను అంటున్నాడు. మనల్ని ఏర్పరచుకుంటానన్నది ఎవరండి? దేవాతి దేవుడు. ఆయనే గొప్ప వాగ్దానాన్ని, అంటే ఫుల్గా మనం ఆయనకి సరెండర్ అయిపోయినప్పుడు ఆయన ఇక్కడ ఒక మంచి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నారు. నేను నిన్ను చేర్చుకుంటాను అంటారు. అంటే మన స్థితి ఆయనకి తెలీదా? మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచనలు, మన యొక్క జీవన విధానము, ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. మనలో మరుగైనది ఏది కూడా ఆయనకి లేదు. అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను చేర్చుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. లోక సంబంధంగా ఉన్నవాళ్ళు, మనకి ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు మనల్ని చేర్చుకోవచ్చు. ఒకవేళ చేర్చుకున్నప్పటికీ కూడా వారి జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, మధ్యలో విడిచిపెట్టేయచ్చు. కానీ చేర్చుకుంటానన్న దేవుడు దేవాతి దేవుడు, వాగ్దానాలని నెరవేర్చే దేవుడు. ఆయన మన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన చేర్చుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే చేర్చుకుంటాను అనేసి. అయితే చేర్చుకుంటాను అన్నాడు, మామూలుగా చేర్చుకుంటాను అన్నాడా? దాని ముందు ఏం రాశాడండి? ఏర్పరచుకుని, నేను ఏర్పరచుకుని. అంటే ఏర్పరచుకోవడం అంటే ఆయన ఆవరణంలో మనం నివసించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకుని చేర్చుకుంటాను అంటున్నాడు. ఏర్పరచుకోవడం అంటే పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచుకొనబడిన వారు కొంతమందే ఉన్నారు. అయితే మనం ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కూర్చుని ఉన్నాం. అంటే నేను గట్టిగా నమ్ముతున్నాను, ఏర్పరచబడిన వారిలో మనం కూడా ఉన్నామని. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఏర్పరచుకొని ఆయన చేర్చుకుంటాను అని గొప్ప వాగ్దానము మనకి ఇచ్చి ఉన్నాడనమాట. అది దేవుని యొక్క ప్రేమ. మనుషుల ప్రేమ అంటే స్థితిని బట్టి, ఒకవేళ కాలాన్ని బట్టి, మనకున్న రూపాన్ని బట్టి, దేనిని బట్టి అయినా మారిపోతూ ఉండొచ్చు. కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిరంతరము ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో, ఆయన ప్రేమలో ఎప్పుడు ఎటువంటి మార్పు అనేది లేదు. ఒక స్థితిలో ఒకలాగా లేకపోతే ఒకరిని ఒకలాగా అటువంటి ప్రేమ అయింది కాదు. ఆయన మనకి తండ్రిగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. 2 కొరింథీ 6:18 ఒకసారి చూద్దామండి.
18లో కిందన ఉంటుంది చూడండి, చేర్చుకున్నట్లు కుమారులు కుమార్తెలు. ఎవరు చెప్తున్నారు? సర్వశక్తిగల ప్రభువే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు కుమారులు అని చెప్తున్నారు. మరి ఆయన సర్వశక్తిగల తండ్రి మనకు వాగ్దానం చేసినప్పుడు మనం మన నైవేద్యము ఆయనకి పరిపూర్ణంగా కంప్లీట్గా ఆయనకి సమర్పించుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం అనమాట అండి. అయితే ఆయన ఆవరణంలో మనం నైవేద్యంతో ప్రవేశించినప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకొని చేర్చుకుంటాను అన్నప్పుడు మనం ఏ రీతిగా ఆయన పట్ల ఉండాలి? ఒకసారి కీర్తన 100:4 ఒకసారి చూద్దాం. ఆయన కోసం మనం ఏం చేయాలి? ఆయన మనల్ని చేర్చుకుంటాను అని అంటున్నాడు కదా, మరి మనం ఆయన కోసం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కీర్తనలు పాడుచు ఎక్కడికి రావాలని చెప్తున్నాడండి? అంటే ఆయన ఆవరణలో ఉన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. స్తుతించడానికి ఒక వ్యతిరేక పదం మనం చూసినట్లయితే కంప్లైనింగ్, అంటే సనుగుట. మనం ఎక్కడో చూడక్కర్లేదు, బైబిల్ నుంచే చూసుకుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఎంత చేసినప్పటికీ కూడా, ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుని మీద వారు ఎప్పుడు సనుగుతూనే, దేవుడు అంత అరణ్యంలో వారిని అట్టి రీతి ఆ పరిస్థితిలో వారికి కావాల్సిన ప్రతిదీ కూడా కావాల్సిన సమృద్ధిగా దయచేసినప్పటికీ కూడా వారు ఏం చేశారు? దేవుని మీద ఎప్పుడు సనుగుతూ గొనుగుతూ అలానే ఉండేవారు. కానీ వారికి ఎంత మాత్రము కృతజ్ఞత లేనటువంటి వారిగా, అలాగే దేవుని చేసిన మేలుని వారిని మర్చిపోయేవారిగా. చాలామంది కూడా ఇప్పుడు కూడా దేవుడు చేసిన మేలు ఈరోజు చేస్తే రేపే మర్చిపోయేవారు ఉంటారు, కృతజ్ఞత లేనివారు. మళ్ళీ ఇంకా దేవుడు మనకి ఎన్నో దయచేస్తాడు, ఎన్నో దయచేశాడు, దానిని బట్టి తృప్తి ఉండదు. మనకి లేనివి ఎదుటి వారికి ఉన్నాయంటే, నేను ఇంతగా ఉంటున్నాను కదా దేవా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత స్తుతిస్తున్నాను, ఏ ఒక్క దినమో నేను దేవుని సన్నిధిని మిస్ అవ్వట్లేదు, వారికి అంత ఇచ్చావు నాకెంత ఇచ్చావు అని ఎప్పుడు ఒకళ్ళ మీద సనగడము, వారిని చూసి అసూయపడ్డం. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకున్న దాన్ని బట్టి మనం స్తుతించగలిగితే దేవుడు ఇంకా మనకు లేని వాటిని దయచేస్తాడు. అంతేగాని మనం సనగడము గొనగడం చేసినట్లయితే మనకు వచ్చేది కూడా అటు వారి వైపు మళ్ళించేసేటువంటి అవకాశం కూడా ఉంది. అదే రీతిగా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? సనగడం గొనగడం వల్ల సంహారకుని చేతులు బలైపోయారు కదండి. ఆ రీతిగా నశించిపోయారు. ఆ రీతిగా నశించిపోయేటువంటి అవకాశం కూడా ఉంది మనం దేవుని మీద సనగడం వల్ల. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంతగా ఏర్పరచుకుని చేర్చుకున్నాను అన్నాడో, అదే రీతిగా ఆయన తర్వాత ఏం చేయాలో చేయగల దేవుడు ఆయన. ఆయన మనల్ని ఎలా సరి చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద సనగొద్దు గొనగొద్దు, దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ సంతోషముగా, నిజంగా అటువంటి బుద్ధి ఉందనుకోండి, నిజంగా ఒక సనుగుడు అటువంటి బుద్ధి మనలో ఉన్నదంటే కృతజ్ఞత అనేది మనలో లేనట్టే కదండి. కాబట్టి కృతజ్ఞత నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మనం ఆనందించలేం అటువంటి ఒక బుద్ధి కలిగి ఉన్నప్పుడు. కాబట్టి దేవునిని సంతోషంగా స్తుతించాలి. అదే రీతిగా ఆయన్ని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆయన ఆత్మ ఉన్నాడు కదండి, కాబట్టి ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎప్పుడు కూడా మన ఆత్మ దేవునికి కనెక్ట్ అయి ఉండాలండి. లేదా మన ఆత్మ దేవునికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు శరీరం కూడా ఆటోమేటిక్గా దేవుణ్ణి ఆరాధిస్తుంది. మన నోరు కదులుతుంది, చేతులు కదులుతాయి, కాళ్ళు కదులుతాయి, మనం ఎంతో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలం. అదే మనం దేవుని సన్నిధిలో మన ఆత్మ దేవునితో కనుక కనెక్ట్ అయ్యి లేదనుకోండి, విగ్రహాల వల్లనే నిలబడతాం మనం. నోరు మెదలదు, కాళ్ళు మెదలదు, చేతులు మెదలవు. చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి సంతోషంగా, కొంతమంది ఉంటారు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వారి ఆలోచనలు ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే, పరిపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్నామంటే, ఆయన మనల్ని చేర్చుకున్నాడు అంటే దేవునికి సంతోషముగా మనం పరిపూర్ణంగా దేవుని ఆరాధించే వారముగా ఉండాలంటండి. ఒక సేవకుడు ఒక ప్రాంతంలో వర్షిప్ నైట్ అని ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇంకొక 2 రోజులు ఉందనిపించుకొని ఆ సేవకుడు ఏదో యాక్సిడెంట్లోనే ఎలాగో చనిపోయారనమాట. అయితే ఇంకా ఆల్రెడీ అన్నిటికీ ప్రిపరేషన్ అయిపోయింది. వర్షిప్ నైట్కి ప్రిపేర్ అయిపోయారు. ఆ మ్యూజిక్ బ్యాండ్, క్వైర్, నెక్స్ట్ వర్షిప్ లీడర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు ఆయన లేరు, ఎలాగ అనుకుంటే, లేదు ఆయన ఆశపడ్డారు కదా, సేవకులు ఆశపడ్డారు కాబట్టి మనం జరిపిద్దాము అనేసి ఆ సంఘ సభ్యులందరూ కూడా అనుకుని ఆ యొక్క సమయంలో ఆ యొక్క వర్షిప్ నైట్ అనేది స్టార్ట్ చేశారు. వేల కొలది జనము మంచి ఎంతో ఆర్భాటంతో చక్కగా జరుగుతుంది. మంచి వర్షిప్ లీడర్స్, మ్యూజిక్ బ్యాండ్, క్వయర్తో మొత్తం దద్దరిల్లిపోతుందంట ఆ ప్రాంగణం అంతా కూడా. అయితే ఈయన పరలోకంలో ఉన్నారు కదా, దేవుణ్ణి దగ్గర ఉండి, దేవా నా సంఘం వారు ఎలా ఉన్నారు, ఎలా ఆరాధిస్తున్నారో ఒకసారి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ ఆరాధన, నేను కూడా చూస్తాను అనేసి అంటే, సరే అని చెప్పేసి ఆయన చూడమనేసరికి కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది. కానీ ఆయనకి ముగ్గురు స్వరాలు మాత్రం వినిపిస్తున్నాయి. దేవా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా ఏంటి, ముగ్గురు ఎన్ని వేల మంది ఉంటే ఎన్ని స్వరాలు ఏంటి, 3 స్వరాలు వినిపిస్తున్నాయి అనేసి ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం సెలవిచ్చారంటే, ఎవరైతే నన్ను హృదయపూర్వకంగా వారి హృదయాన్ని అంతటిని వారు నా సన్నిధిలో కృమ్మరించి ఆరాధించినప్పుడు వారి యొక్క స్తుతులు, ఆరాధనలు, వారి యొక్క స్వరాలు మాత్రమే నాకు వినబడతాయి అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో పాపం ఆయన ఆ సేవకులకి ఎంత బాధ ఉంటుంది అంటే, తెలియదు కదా వారి అంతరంగాలు ఏంటో. స్తుతిస్తున్నారు, చక్కగా ఉంటున్నారని అనుకుంటారు, నడిపిస్తున్నామని అనుకుంటారు. కానీ అన్ని వేల మందిలో ఒక 3 స్వరాలు వినిపించినప్పుడు అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, హృదయమార దేవుణ్ణి మన హృదయం అంతా కృమ్మరించి దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అన్నిటికన్నా మించి దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, మొట్టమొదటికి అసలు ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన, మిగిలిన అన్నీ కూడా తర్వాత, ఫస్ట్ అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి దేవుని మనం పరిపూర్ణంగా ఆరాధించాలి. ఎందుకంటే ఈ సమయంలో ఎంతోమంది ఈ భాగ్యం లేనటువంటి వారు, మనకి రక్షణ ఉంది, మనం ఎక్కడికి వెళ్తామని మనకు తెలుసు, మనకి నిరీక్షణ ఉంది. కానీ ఎంతోమంది ఈ రక్షణ భాగ్యం లేకుండా వారు నశించిపోతున్నానన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. ఎక్కడికి వెళ్తామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. రక్షణ లేనటువంటి అనుభవంలో కొంతమంది తెలిసినప్పటికీ కూడా రక్షణలోనికి రానటువంటి ఒక మూర్ఖత్వంలో కొంతమంది ఉంటే, మనకైతే దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవునికి పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని సన్నిధిలో, ఆయన ఆవరణలో మనం ఉన్నప్పుడు. అదే రీతిగా క్రైస్తవ విశ్వాసం అనేది ఎంతో అర్థవంతమైనటువంటి విశ్వాసం, అంతే కదండి. బయట వారు విశ్వాసం వేరేగా ఉంటుంది, దేవుని నమ్మిన బిడ్డల విశ్వాసం వేరేగా ఉంటుంది. అంటే ఏది పడితే అది గుడ్డిగా నమ్మేటువంటి విశ్వాసం మంది కాదు. ఎందుకంటే విశ్వాసానికి కర్త కొనసాగించేటువంటి ఆయన వైపే కదా మనం చూస్తున్నాం, ఆయన మాటను పట్టుకుంటున్నాం కదా. కాబట్టి ఆయన మనలో ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా మనం చెల్లించాలి. అలాగే పౌలు గారు అంటారు కదా, ఒకప్పుడు మనం పాపానికి దాసులుగా ఉన్నాము, కానీ ఇప్పుడు మనల్ని నీతికి దాసులుగా చేసి ఉన్నాడు దేవుడు. అంటే నీతికి దాసులుగా దేవుడు మనల్ని చేశాడు కాబట్టి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన స్వనీతి అనేది దేవునికి ఎప్పుడు మనల్ని దగ్గర చేయదు, దూరమే చేస్తుంది. మన నీతి ఎటువంటిది, మన స్వనీతి ఎటువంటిదండి, మురికి గుడ్డల వంటిది. మురికి గుడ్డ దేనికైనా పనికొస్తుందా? పనికి రాదు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన నీతి పైనే ఆధారపడి ఉండాలి. మన స్వనీతిని ఎప్పుడు ఆధారం చేసుకుంటే మనం లైఫ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. దేవుని నీతి పైన ఆధారపడినప్పుడు మనం ఎప్పుడు కూడా దీవించబడతాం. కాబట్టి ఆయన నీతి బట్టి, ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆయన మనకి ఇచ్చిన రక్షణ బట్టి, అదే రీతిగా ఇంకా మనకు ఆయన దయచేసినటువంటి మనకి ఇచ్చిన మంచి ఫ్యామిలీ కావచ్చు, మన సంఘము, సంఘ నాయకులు, అలాగే మనతో ఉన్న విశ్వాస కుటుంబాలు, ఇంకా ప్రతి చిన్నది కూడా దేవుని కోసం మనం ఏం చేసినప్పటికీ కూడా అది చాలా చాలా తక్కువ అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కూడా మన నోట ఎప్పుడు ఆయనకి స్తుతులు, కృతజ్ఞతార్పణలు, ఆయన ఘనపరిచే వారంగా ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన ఆవరణలో మనం ఉన్నప్పుడు అన్నిటిని బట్టి కూడా ఆయనకి స్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. మన హృదయాల్ని దేవుని సన్నిధిలో కృమ్మరించి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అయితే ఆయన ఆవరణంలో మనం కంప్లీట్గా సరెండర్ అయిపోయినప్పుడు ఆయన మనం చేర్చుకున్నాను అన్నాడు. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నామని చెప్తున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఆయన మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి? ఒకసారి మనం చూసుకుంటే కీర్తన 92వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఆమేన్. మనం దేవుని
ఆవరణంలో దేవుని మందిరంలో మనం దేవుని ఆరులో మనం వర్ధిల్లుతామని చెప్పి ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయితే కింద వాగ్దానం మనం చూస్తాము, చాలా సంతోషంగా మనం ఉంటాం. కానీ దానిపైన ఒక కండిషన్. ఆయన మనకు దాన్ని మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం నాటబడాలి, అంతే కదండి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అంటే ఇదేది ఊరికే రాదు మనకు. ఒక ఆయన చెప్తారు కదా, డబ్బులు మనకు ఎవరికి ఊరికే రావని. అదే రీతిగా దేవుడు మనకి ఈ యొక్క వాక్యంలో పెట్టిన వాగ్దానాలు కావచ్చు, మనకి ఇచ్చే ఆశీర్వాదాలు కావచ్చు, ఏది కూడా ఊరికే రాదు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఉంటే మనం వాటిని కూడా చూసుకోవాలి. మనకున్న వాగ్దానాన్ని బట్టి మాత్రమే నాకు ఇది వచ్చిన వాగ్దానం అనుకుని మనం ఎంతో సంతోషపడతాం. కానీ దానిపైన కండిషన్ని మనం దానికి తగ్గట్టుగా జీవిస్తున్నామా లేదా మనం ఒకసారి చూసుకోవాలి. వర్ధిల్లడం అంటే ఏంటి అంటే, పెద్దలు కొంతమంది దీవిస్తూ ఉంటారు కదా, పిల్లల్ని కావచ్చు, నువ్వు పిల్ల పాపలతో వర్ధిల్లాలి, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దీవిస్తారు. అంటే అది ఒక ఆశీర్వాదం కదండి. అలా వర్ధిల్లాలి అని అన్నప్పుడు మనం అక్కడ నాటబడాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని మందిరంలో మొదటగా నాటబడాలని చెప్తున్నాడు. అయితే దేవుని మందిరంలో మనం నాటబడినట్టయితే ఫలమిచ్చు చెట్ల వలె మనం ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఫలించే వారముగా ఆయన మందిరంలో మనం నాటబడిన వారు, ఎవరైతే ఆయన మందిరంలో నాటబడిన వారు మాత్రమే ఆయన యొక్క ఆవరణంలో వర్ధిల్లుతారని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఆయన ఫలమిచ్చే చెట్లుగా మనం ఉండాలి, ఫలభరితమైన జీవితాలు మనం అందరం జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అలా నాటబడిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వర్ధిల్లుతారని ఆయన చెప్తున్నారు. 1 సమూయేలు 2:26 ఒకసారి చూద్దాం. దేవుని దయందును మనుషుల దయందును మనకంటే తెలిసిందే. కానీ దేవుడు మన ముందు ఇటువంటి వారిని ఎందుకు పెట్టి పదే గుర్తు చేస్తున్నాడంటే, వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆ రీతిగా మనం జీవించాలని చెప్పేసి మనకి ఇటువంటి ప్రవక్తల్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే ఆయన మొట్టమొదటిగా ఆ పాలు విడిచే సమయానికి దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆమె తల్లి అక్కడ వదిలిపెట్టేసింది సమయాల్ని. ఆ తర్వాత తీయొద్దు కానీ చెప్తున్నాను, అతని తండ్రి అదే అధ్యాయంలో 2:11 అతని తండ్రి కూడా నీకు తోడుగా ఉంటాను బిడ్డ అని చెప్పలేదు, ఆయన కూడా చూసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అలాగే 2:21 మనం చూసినట్లయితే తర్వాత ఆయనకి సిబ్లింగ్స్ అంటే సిస్టర్స్, బ్రదర్స్ అంటే అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కూడా ఆయనకి పుట్టారు. అయితే ఆయనకి ఏముంటుంది, నా తండ్రి వదిలేసి, ఫస్ట్ నా తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తర్వాత నా తండ్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా నా తల్లిదండ్రుల ప్రేమను పొందుకొని సంతోషంగా వారితో హ్యాపీగా ఉంటున్నారు అని ఆయన అనుకోవచ్చు కదా. కానీ ఆయన యొక్క గొప్ప నిబద్ధత ఎలా ఉంటుంది అంటే మనకు అందరికీ తెలిసిందే, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆయన ఒక నిబద్ధత అంటే, ఎవరున్నా లేకపోయినా నేను ఆధారపడింది ఎవరినిపైన, అందరికన్నా మించిన వాడిపైన నేను ఆధారపడ్డాను అనేసి ఆ మందిరంలోనే ఆయన నాటబడ్డారు. కాబట్టి ఆ రీతిగా ఆ డెడికేషన్ కానీ, ఆ యొక్క సేవకులకి ఆయన చేసే పరిచర్య, దేవునికి చేసే పరిచర్య, ఆ యొక్క ఆయన కట్టుబడి ఉండడం ఆ జీవితానికి, ఆ దేవుని మందిరంలోనే ఆయన ఆ యొక్క ఆనందాన్ని వెతుక్కోవడం, వీటన్నిటిని బట్టి దేవుడు ఎంతగా ఆయన్ని ఆశీర్వదించాడు, ఎంత గొప్ప స్థితి ఆయనకి కలిగిందండి. దేవుని స్వరము వినబడినటువంటి ఆ యొక్క దినాల్లో ఆయన దేవుని స్వరం అంటే అరుదుగా ఉన్నటువంటి దినాల్లో ఆ సమయంలో ఆయన దేవుని స్వరం విన్నారు. అలాగే యేసుక్రీస్తు ఆయన్ని అభిషేకించారు, సమూయేలుని దేవుడు అభిషేకించారు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగాను, అలాగే దేవుని కొరకు రాజుల్ని అలాగే ప్రవక్తలను అభిషేకించేటువంటి గొప్ప అభిషక్తులుగా ఆయన్ని ఉంచారు. అలాగే దేవుని ప్రజలకు న్యాయవాదిగాను, అలాగే సమూయేలు అన్నిటికన్నా మించి ఏంటంటే, సమూయేలు నోటి నుంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే వారందరూ కూడా దేవుని మాటగా భావించేవారు అంటండి. అంతకన్నా ఆధిక్యత ఏముంది, దేవుని మాటగా భావించడం ఏంటి, ఒక వ్యక్తి చెప్తే అంటే అంతటి గొప్ప ఆధిక్యత ఎందుకు వచ్చింది? ఆయన దేవుని మందిరంలో చిన్ననాటి నుండి ఆయన దేవుని మందిరంలో ఎదిగారు, దేవుని మందిరంలో దేవునిపైన ఆధారపడ్డారు, దేవుని మందిరంలో నాటబడ్డారు. కాబట్టి ఆయన ఆవరణలో నాటబడ్డారు కాబట్టి ఇంతగా దేవుని మందిరంలో దేవుని ఆవరణలో ఆయన వర్ధిల్లారు కదండి. అలాగే మన జీవితాలు కూడా
మనం దేవునికి పరిపూర్ణంగా మన జీవితాల్ని నైవేద్యంగా మనం పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకుని చేర్చుకున్నానని చెప్తున్నాడు కదా. మనం దేవుని స్తుతించినప్పుడు తప్పకుండా మనం ఆయన మందిరంలో నాటబడిన వారిగా మనం ఉన్నట్లయితే, మన జీవితాలు ఆ రీతిగా ఉన్నట్లయితే, అటువంటి అనుభవం మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనం వర్ధిల్లుతాం. అంటే ఇక్కడే కాదు, మన యొక్క భౌతిక జీవితాల్లో కూడా మనం ఖచ్చితంగా వర్ధిల్లగలుగుతాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించుగా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా లేచి నిలబడదాం.